మనం పల్లీలు బాగా వేయించి చట్నీ పట్టించడానికి పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈజీ మెథడ్లో అయితే నేనైతే ఇలా చేసుకుంటానండి. టైం సేవ్ అవుతుంది. పిల్లలకు కానీ మన హస్బెండ్స్ కానీ వాళ్ళు వర్క్ పైన వెళ్తుంటారు కదండి. లేట్గా ఏమైనా అవుతుంది అనుకుంటే ఆ రోజు ఇలా చేసుకోవచ్చు. బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ లేకుండా ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే ఫ్రై చేసుకొని మనం పల్లీలు ఎలాగైతే ఫ్రై చేసుకుంటామో అలా పల్లీలకు మాత్రం పొట్టు తీయకండి. అలాగే తినడం వల్ల కూడా మంచిదే అండి. అందుకని నేనైతే అలా చేసుకుంటానండి. మరి మీరు ఎలా చేస్తారో ఏంటో కామెంట్ చేయండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ లేకోకుండా పచ్చిమిర్చి కొద్దిగా కలర్ రావాలి. ఆ కలర్ వచ్చినప్పుడు బ్లాక్ కలర్ వచ్చినప్పుడు మనము వాటిని స్టవ్ ఆఫ్ చేసి అలాగే 2 మినిట్స్ కలుపుతూ ఉండాలి. మరీ ఎక్కువ బ్లాక్ అయిపోతే టేస్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మనం కొత్తిమీర కొద్దిగా తీసుకొని వాటర్లో కడుక్కొని వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా రాక్ సాల్ట్ వేసి మిక్సీ పట్టించుకోవాలి. ఇందులో చింతపండు మాత్రం వేయకూడదండి. వాటర్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇది బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది దోశ బ్యాటరీకి కానీ, లేకుంటే మనం ఏదైనా టిఫిన్స్ చేసుకునేటప్పుడు మెయిన్ టైం సేవ్ అవుతుందండి. అందుకే ఇలా చేయండి అని చెప్తున్నాను. మీకేమైనా తెలిస్తే చెప్పండి. వీటికి కాంబినేషన్ ఇప్పుడు మనం దోశ ప్రిపేర్ చేసుకోవాలి. దోశ ప్రిపేర్ చేసేటప్పుడు మనం పెనము సరిగ్గా పెట్టుకోలేదనుకోండి, అది దోశ పెనము అంటే పెట్టుకోవడం కాదండి, మనం పెట్టిన తర్వాత సరిగ్గా దోశలు రావండి. స్టవ్ మీద దోశలు రావాలంటే బాగా ఆనియన్ బాగా కట్ చేసి మిడిల్లోకి అలా నేను రాస్తున్నట్టుగా రాయాలి పెనంకంతా. అప్పుడు మనకి దోశలు మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి. దోశలే కాదండి, మనం ఏదైనా అట్టు చేసేటప్పుడు కూడా ఇలా చేయడం వల్ల మనకి పెనం బాగా వస్తుంది. మెయిన్ అతుక్కోదండి. పెనంకి అతుక్కోకుండా బ్లాక్ అవ్వకుండా నీట్గా వస్తుంది. ఎప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసామో అప్పుడు మళ్ళీ కూడా వాటర్ మాత్రం వేయకూడదు. సైడ్కి పెట్టుకొని చల్లారిన తర్వాత మనం వాటర్ వేసి దాన్ని వాష్ చేసుకోవాలి. చాలామంది అలాగే పెట్టడం వల్ల ఆ ప్యాన్ మొత్తం గలీజ్ అయిపోతుందండి. ఖరాబ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ మనం వాడుకునేటప్పటికి రాకపోవచ్చు. అందువల్లనే మెయిన్ చాలా కారణాలు ఉన్నాయి అంటే దీనికి ఇదొక కారణం అండి. అందుకే సరిగ్గా దోశ రాదు. దోశ కానీ పెసరట్టు కానీ ఏదైనా ఆమ్లెట్ కానీ బాగా రావాలంటే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి దోశ పర్ఫెక్ట్గా ఉంది.